అదే ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇది ఊరు స్టార్టింగ్ లోనే ఉంటుందండి. ఇక్కడికి అంతా కూడా అమ్మవారికి సంబంధించిన తీసుకొచ్చామన్నమాట. నేను, మా హస్బెండ్, అలాగే మా అత్తయ్య, మామయ్య, అలాగే ఆ గుండు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఒక 2-3 అయితే వచ్చారనమాట. మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరు రాలేకపోయారండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది మేము పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ముందు నుంచే ప్లాన్ ఉంది, కానీ కొన్ని ఆటంకాల వల్ల అది ఆగిపోతూ ఉంది. సో ఇంకెలాగో వచ్చేసారు కదా, డిలే చేయడం ఎందుకు అనేసి ఇంక అప్పటికప్పటికి మేము పెట్టేసుకున్నాము. ఇక్కడ చూసారు మా వాడు అలాగే మా హస్బెండ్ ఇద్దరు కూడా. మా హస్బెండ్ అప్పటికే పాపం మీసాలు గడ్డలు ఇవన్నీ పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా డిలే చేసాము అంటే మళ్ళీ ఇంకో 2 months దసరా వరకు కూడా చేయలేము. దసరా వరకు అంటే మరీ ఎక్కువగా పెరిగిపోతుంది కదండి. ఇంకా అందుకే అప్పటికప్పుడు మా మామయ్య గారు చేపించేశారు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మనం అమ్మవారికి చేసే ముందు పోతురాజులు అనేసి ఉంటారండి, ఆయనకైతే ఇక్కడ పూజ అనేది చేయించుకోవాలి. అయితే ఇవన్నీ కూడా లేడీస్ అనేది అస్సలు చేయకూడదట, జెంట్స్ మాత్రమే ఇక్కడ వాటికి పసుపు కుంకుమ పెట్టడం పూజ అనేది చేయాలి కాబట్టి వాళ్ళు మాత్రమే చేస్తారు.